హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన సబ్స్క్రైబర్లో ఒకరైన జగన్ సాయి అనే వ్యక్తి ఒక కామెంట్ పెట్టాడు, ఏసీ ఫండమెంటల్స్ గురించి చెప్పండి బ్రో అని చెప్పి. ఆల్రెడీ నేను ఇంతకుముందే ఆర్ఎల్సీ చెప్పాను అండ్ ఆర్ కూడా చెప్పాను. సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇండక్టర్, అంటే ఒక ప్యూర్ ఇండక్టర్కి మనం ఏసీ సప్లై ఇచ్చినప్పుడు ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అన్న కాన్సెప్ట్ చెప్తాను. సో కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో కాబట్టి వీడియో అనేది కొద్దిగా స్కిప్ చేస్తాను, ఎందుకంటే బోర్డు పైన ఫార్ములాస్ అవన్నీ రాసుకొని విత్ డయాగ్రామ్స్తో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో కాబట్టి డెరివేషన్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఏసీ సప్లై ఒక ప్యూర్ ఇండక్టర్కి ఇచ్చినప్పుడు ఏ విధంగా ఆపరేషన్ జరుగుతుంది అనేది. ఫస్ట్ ఏంటంటే ఏసీ సప్లై ఇస్తున్నాను, దానికి ఎంత అంటే వోల్టేజ్ విఎం సైన్ ఒమేగా టీ అనే వోల్టేజ్ ఇస్తున్నాను. ఐ ఆఫ్ టీ అంటే కరెంటు. సో కాబట్టి కరెంట్ ఉంది, వోల్టేజ్ ఉంది. సో కాబట్టి దాన్ని మనం పవర్ అంటాము. ఇప్పుడు ఏంటంటే ఇండక్టర్కి ఇచ్చినప్పుడు ఈ ఇండక్టర్ అనేది సడన్ చేంజెస్ని అలౌ చేయదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే సడన్గా స్విచ్, ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ అనేది ఫాస్ట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక స్విచ్ పెట్టాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా S1 అనే స్విచ్ పెట్టాను. స్విచ్ పెడతానే స్విచ్ అనేది ఆన్ చేస్తానే వెంటనే సప్లై అనేది ఫ్లో అవ్వదు. ఎందుకంటే ఇండక్టర్కు ఒక గుణం ఏంటంటే అది సడన్ చేంజెస్ని అలో చేయదు. సో కాబట్టి అప్ టు సమ్ లిమిట్ వరకు ఇదేం చేస్తుంటే అపోజిషన్ చేస్తుంటుంది. కొద్ది టైం తర్వాత, కొన్ని సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తర్వాత ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఎనర్జీ స్టోర్ చేసి పెట్టుకుంటుంది. అప్పుడు దీని దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ VL అనేది. సో కాబట్టి దీన్ని మనం ఎల్ కానీ ఎక్స్ఎల్ కానీ అంటాం. అంటే ఏంటంటే ఎల్ అంటే ఇండక్టెన్స్ అని, ఎక్స్ఎల్ అంటే ఇండక్టర్కి ఉన్నటువంటి రియాక్టెన్స్ అని చెప్తాము. సప్లై ఇచ్చేసాము. సప్లై ఇచ్చిన తర్వాత ఇండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోర్ చేసుకుంది. ఇప్పుడు ఏంటంటే V(t) = ఎంతైతే వోల్టేజ్ ఇస్తామో అదే విఎం సైన్ ఒమేగా టీ. ఈ విఎం సైన్ ఒమేగా టీ అంటే ఏంటంటే ఇంతకుముందు విఎం సైన్ ఒమేగా టీ, విఎం అంటే ఏంది మ్యాక్సిమం వోల్టేజ్ అని చెప్పొచ్చు. సైన్ ఒమేగా టీ అంటే ఫేజర్ యాంగిల్ బిట్వీన్ ద వోల్టేజ్. దీనికి యాక్చువల్గా అది సింపుల్గా చెప్పాలి అంటే కనుక దాన్ని ఫేజర్ యాంగిల్ని ఇప్పుడు కన్నా చూస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వోల్టేజ్ వేవ్ ఫామ్ అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఒక డయాగ్రామ్ వేశాను. మీరు టాప్లో చూస్తే కనుక ఇది ఒక డయాగ్రామ్. అదేంటంటే కనుక VL అనేది నేను రెఫరెన్స్గా తీసుకున్నాను. అంటే ఏంటంటే వోల్టేజ్ కన్నా రెఫరెన్స్గా తీసుకుంటే ఫస్ట్ ఒక ఇండక్టర్లో వోల్టేజ్ అనేది ఫస్ట్ వెళ్తే, దాని తర్వాత అప్ టు ఏది, ఒకవేళ అది ప్యూర్ ఇండక్టర్ అయితే ఫస్ట్ వోల్టేజ్ వెళ్తుంది. వోల్టేజ్ వెళ్ళిన తర్వాత అప్ టు ఏది సమ్ యాంగిల్, అంటే ఎంతంటే 90 డిగ్రీస్ తర్వాత వోల్టేజ్ అని ఫస్ట్ 90 డిగ్రీస్తో సింపుల్గా చెప్పాలి అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ వోల్టేజ్ అనేది వెళ్తే దాని తర్వాత 90 డిగ్రీస్ తర్వాత కరెంట్ అనేది వస్తుంది. సో కాబట్టి అందుకే ఇక్కడ చూస్తే ఫస్ట్ వోల్టేజ్ వెళ్తుంది. ఈ వోల్టేజ్ని రెఫరెన్స్గా తీసుకుంటే 90 డిగ్రీస్ ల్యాగింగ్లో ఉంది. ల్యాగింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది. ఫస్ట్ వోల్టేజ్ అనేది వెళ్తే దాని తర్వాత ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ల్యాగింగ్తో కరెంట్ అనేది వెళ్తుంది ఫస్ట్. సో కాబట్టి ఇప్పుడు ఇండక్టర్కి అందుకే నేను ఏం చేశానంటే 90 డిగ్రీస్ అనేది రాసాను. ఇక్కడేమో ల్యాగింగ్లో ఉంటుంది. ఏది ఇండక్టర్లో వోల్టేజ్ ఫస్ట్ వెళ్తే దాని వెనకాలనే కరెంట్ వెళ్తుంది. ఎప్పుడు 90 డిగ్రీస్ ల్యాగింగ్తో వెళ్తుంది. అది వెళ్ళినా కొద్దిసేపటికి సేమ్ అదే కాన్సెప్ట్. కాకపోతే ఏంటంటే రెసిస్టర్లో ఒకవేళ ప్యూర్ రెసిస్టర్ కనుక ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫేస్ విత్ ఈచ్ అదర్. అదే కెపాసిటర్ ఉంటే కనుక 90 డిగ్రీస్ లీడింగ్తో వెళ్తుంది. సో కాబట్టి ఇప్పుడు మనం ఏమంటాము, ఒక ప్యూర్ ఇండక్టర్ మాత్రమే డిస్కస్ చేసేది. కాబట్టి ప్యూర్ ఇండక్టర్ అయితే ఫస్ట్ వోల్టేజ్ వెళ్తుంది, దాని తర్వాత 90 డిగ్రీస్ లాగింగ్తో కరెంట్ వెళ్తుంది. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే దీనికి వోల్టేజ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ఇండ్యూసర్ ఏంటంటే ప్యూర్ ఇండక్టర్ కాబట్టి, ఇండక్టర్ అంటే ఏంది, ఒక కాయిల్ కాబట్టి సప్లై ఇచ్చేప్పుడు దాంతో కూడా ఆ కాయిల్లో కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడక్షన్ జరుగుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల బ్యాక్ EMF అనేది ప్రొడ్యూస్ అవుతుంది. E రివర్స్ బ్యాక్ EMFలో అవుతుంది కాబట్టి -L/di/dt. ఇప్పుడు ఏంది ఇండక్టర్ చూడు, ఇక్కడ నేనేం రాశానంటే ద ఇండ్యూస్డ్ EMF ఇన్ ఈక్వల్ ఆర్ ఆపోజిట్ సైడ్ టు ద అప్లైడ్ వోల్టేజ్ అని చెప్పి రాశాను. అంటే దీని మీనింగ్ ఏంటంటే దీంతో EMF ఇండ్యూస్ అవుతుంది, అది ఈక్వల్ అయినా ఉండొచ్చు, అప్లైడ్ వోల్టేజ్కి ఈక్వల్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఆపోజిట్గా ఉండొచ్చు. అందుకే నేను E -L/di/dt రాశాను. ఇప్పుడు ఏంటంటే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ వోల్టేజెస్లో. ఇప్పుడు వోల్టేజెస్లో మాట్లాడితే V -E అని చెప్పి రాయొచ్చు. అంటే ఏంటంటే E అనేది ఇండ్యూస్డ్కి EMFకి ఆపోజిట్ ఉండేది వోల్టేజ్ అనుకుంటే V -E అని రాశాను. -E అంటే ఇది ఈ వాల్యూ, అంటే E -L/di/dt అనేది నాకు ఈ వాల్యూ. మైనస్ అంటే -ఆఫ్ అంటే ఏంటంటే -ఆఫ్ ఈ వాల్యూ అంటే ఏంటంటే V -(-) అంటే దీని మీనింగ్ ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక -E అంటే కనుక ఇప్పుడు E అంటే ఏంది, నాకు -L/di/dt. అప్పుడు నేను ఏం చేస్తాను, V మైనస్ అనేది నాకు నార్మల్గా ఉంది, -L/di/dt అనేది నేను రాసుకుంటున్నా. ఇప్పుడు ఏమవుతుంది,
ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. అప్పుడు v ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ di/dt అవుతుంది. ఇదేంది ఇన్ టర్మ్స్ ఆఫ్ నాకు వోల్టేజ్లో ఉంది, నాకు కరెంట్లో కావాలి డిఐ. దీన్ని ఉపయోగించుకొని నేను డిఐని క్యాలిక్యులేట్ చేస్తాను. డిఐ ఈజ్ ఈక్వల్ టు Vm/L ఇంటూ సైన్ ఒమేగా టీ. సైన్ ఒమేగా టీ అంటే ఏంది? ఈ Vm సైన్ ఒమేగా టీ ఎందుకు వచ్చిందంటే V అంటే నాకేంది Vm సైన్ ఒమేగా టీ కాబట్టి V ప్లేస్లో Vm సైన్ ఒమేగా టీ ఇంటూ డిటి అనేది ఇప్పుడు డిఐ అనేది ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇప్పుడు డిఐని నేను బయట ఇది వచ్చేసి డి ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్లో రాస్తాను, అంటే ఇది డెరివేటివ్ ఆఫ్ కరెంట్లో రాస్తాను. సో కాబట్టి డి ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు Vm/L సైన్ ఒమేగా టీ. అంటే ఏంటంటే ఈ V ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ di/dtని ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఐతోనూ నేను అవుట్పుట్ వాల్యూ తెస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క డిటి అనేది ఇక్కడికి వస్తుంది, డిటి అనేది ఇక్కడ వచ్చేసి అప్పుడు ఏమవుతుంది నాకు ఈ ఎల్ అనేది కిందికి వస్తుంది. అప్పుడు Vm/L యాక్చువల్గా అయితే V/L సైన్ ఒమేగా టీ. యాక్చువల్గా ఏంది V అంటే నాకు మీనింగ్ ఏంటంటే V ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు Vm సైన్ ఒమేగా టీ. సో కాబట్టి నేను అది రాస్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు ఈ వాల్యూ వచ్చింది, అదేంది డి ఆఫ్ ఐ వచ్చింది. దీనికి నేను ఇంటిగ్రేషన్స్ అప్లై చేస్తాను బోత్ సైడ్స్. ఇంటిగ్రేషన్స్ అప్లై చేసినప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ డి ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇప్పుడు ఈ పక్క దానికి ఇంటిగ్రేషన్స్ అప్లై చేస్తే దీని పక్క కూడా ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో కాబట్టి అందుకే ఇంటిగ్రేషన్ ఆఫ్ డి ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ Vm/L సైన్ ఒమేగా టీ అనేది నాకు వచ్చినటువంటి వాల్యూ. దాని తర్వాత Vm/L అనేది కాన్స్టెంట్ వాల్యూ. సో కాబట్టి నేను కాన్స్టెంట్ని బయట రాస్తున్నా. అప్పుడు ఏమవుతుంది, ఈ డెరివేషన్ ఈ యొక్క డెరివేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది Vm/L అంటే ఇటు పక్క ఏముంటుంది I ఈజ్ ఈక్వల్ టు ఈ Vm/Lని బయటికి తెచ్చినప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఒమేగా టీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఒమేగా టీ అంటే ఒమేగా టీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీటా అంటే దీన్ని నేను ఒమేగా టీని ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను టీటాలో రాసుకుంటే అంటే ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు టీటా అనుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ టీటా అంటే మైనస్ కాస్ అయిపోతుంది. ఇప్పుడు నేనేం రాస్తానంటే దీన్నే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ అంటే మైనస్ కాస్ కాబట్టి నాకు వచ్చినటువంటి వాల్యూ అండ్ యాక్చువల్గా I ఈజ్ ఈక్వల్ టు Vm/L ఈ సైన్ వాల్యూని ఇంటిగ్రేషన్ చేస్తే నాకు కాస్ వచ్చింది. కాస్ ఇవన్నీ మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఫ్రెండ్స్. ఈ మ్యాథమెటికల్ ఫార్ములాస్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎలాంటి బ్లైండ్ గుర్తు అనేది ఇంకా మీ ఇష్టం. నేను సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి నేనే ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ అంటే కాసు, సో కాబట్టి మైనస్ వస్తుంది. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెరివేషన్లో డెరివేటివ్ పార్ట్లో అయితే డెరివేటివ్ పార్ట్ అంటే డిఫరెన్షియేషన్స్లో అయితే కానీ అక్కడ డిఫరెంట్ ఉంటుంది. ఇంటిగ్రేషన్స్కి డిఫరెన్షియేషన్స్కి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్సెస్ కన్నా మనం గుర్తుపెట్టుకుంటే కానీ మొత్తం మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఇవన్నీ. ఇప్పుడు నాకేమవుతుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ అంటే మైనస్ కాస్ కాబట్టి మైనస్ కాస్ ఒమేగా టీ బై ఒమేగా వేసాను. ఇప్పుడు నాకేందంటే ఈ ఒమేగా ఏదైతే ఉందో దాన్ని నేను బయటికి తెస్తాను. మీరు కనుక చూస్తే కన్నా ఈ వాల్యూనే ఇక్కడ వేసాను నేను I ఈజ్ ఈక్వల్ టు Vm/L ఇంటూ మైనస్ కాస్ ఒమేగా టీ బై ఒమేగా. ఈ ఒమేగాని బయటికి తెచ్చాము నాకేమవుతుంది Vm/L. ఈ ఒమేగా ఎల్ మిగతాదంతా ఏముంటుంది ఇక్కడ ఏముంటుంది నాకు మైనస్ కాస్ ఒమేగా టీ బై ఒమేగా ఉంటుంది. నేను దాన్ని కొన్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ద్వారా కన్వర్ట్ చేసినప్పుడు నాకేమవుతుంది అంటే సైన్ ఒమేగా టీ మైనస్ π/2. అసలు ఈ వాల్యూ ఎలా వచ్చిందంటే నేను కరెంట్కి వోల్టేజ్కి డిఫరెన్స్ ఉంటుందని చెప్పాను కదా. ఎంత డిఫరెన్స్ 90 degrees ల్యాగింగ్తో ఉంటుందన్న. అప్పుడు ల్యాగింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ వాల్యూ ఈ ఒమేగా టీ మైనస్ π/2 అంటే కన్నా నాకు ఎంత వస్తుంది సింపుల్గా పై అంటే 90. సో కాబట్టి ఆ వాల్యూ ప్రకారంగా నాకు ఇది వచ్చింది, ఏది ఒమేగా టీ మైనస్ π/2 అనే వాల్యూ వచ్చింది. ఈ సైన్ ఎలా వచ్చింది అంటే కన్నా బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఈ కాస్ ఉంది కదా, ఈ మైనస్ కాస్ అనేది ఉంది ఇక్కడ మనకు డెరివేషన్స్లో కానీ ఇంటిగ్రేషన్స్లో కానీ సైన్ అంటే మైనస్ కాస్ అని చెప్పచ్చు. సో కాబట్టి ఆ విధంగా ఇప్పుడు మైనస్ కాస్ ఉంది. మైనస్ కాస్ అంటే నాకు దాన్ని కన్వర్ట్ చేస్తే నాకు సైన్ వచ్చింది. సో కాబట్టి సైన్ ఒమేగా టీ అంటే ఈ ఒమేగా టీ మైనస్ π/2. ఈ ఒమేగా టీ మైనస్ π/2 అనే వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కన్నా మ్యాక్సిమం కరెంట్ వచ్చినప్పుడు ఈ యొక్క వాల్యూస్ ఉంటాయి. నేను అందుకే ఈ యొక్క రిప్రజెంటేషన్ చెప్పేటప్పుడు నేనేం చెప్పానంటే వోల్టేజ్కి కరెంట్కి 90 degrees ల్యాగింగ్తో ఉంటుంది. వోల్టేజ్ అనేది ఫస్ట్ వెళ్తే 90 degrees ల్యాగింగ్తో, దాని తర్వాత వచ్చేది కరెంటు. సో కాబట్టి దానికి తగ్గట్టు పై అంటే మామూలుగా 90 అని చెప్పి మనం చెప్పచ్చు. సో కాబట్టి అందుకని చెప్పి ఒమేగా టీ మైనస్ π/2 అనేది ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూస్ ఫ్రెండ్స్. ఇవి ఏది సైన్కి డెరివేషన్, కాస్కి డెరివేషన్ ఇలాంటివన్నీ డిఫరెన్షియేషన్స్, డెరివేషన్స్ కాదు డిఫరెన్షియేషన్స్ అండ్ ఇంటిగ్రేషన్స్ ఇవన్నీ మ్యాథమెటికల్ ఫార్ములాస్ 10th చదువుకున్నాము. యాజ్ వెల్ యాజ్ మనకు డిప్లొమాలో ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మళ్ళీ బీటెక్లో కూడా ఉంటాయి. ఇవన్నీ
ఇవన్నీ ఏంటంటే గుర్తుపెట్టుకుంటేనే ఈ యొక్క డెరివేషన్స్ అనేవి చేయగలం, ఈజీగా ఉంటుంది అప్పుడు మనకు అర్థమయ్యేటప్పుడు కూడా. అప్పుడు Vm/ωL, ఈ ωL ఎందుకు వచ్చిందంటే ఈ ఒమేగాని బయటికి తెచ్చేసాం కాబట్టి Vm/ωL సైన్ ఈ వాల్యూ మైనస్ కాస్ని సైన్గా కన్వర్ట్ చేసాం, ఈ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ωt - π/2 అనే వాల్యూ ఉంది. ఈజ్ యూనిటీ వెన్ IM ఈజ్ మ్యాక్సిమం అని చెప్పొచ్చు ఫ్రెండ్స్.